శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వేదశాఖా ప్రణయనము. పూర్వం ఈ మన్వంతరం జరుగుచుండగా మొదటి ద్వాపరయుగంలో గొప్ప ప్రభువైన వ్యాసుడుగా స్వయంభవ మనువు పేర్కొనబడినవాడు. ఆయన ప్రభువైన బ్రహ్మ యొక్క ఆదేశం వలన వేదాన్ని అనేక విధాలుగా విభజించెను. రెండవ ద్వాపరయుగంలో వేదవ్యాసుడుగా ప్రజాపతి ఉండెను. మూడవ ద్వాపరంలో శుక్రాచార్యుడు వ్యాసుడు కాగా, నాలుగవ ద్వాపరంలో బృహస్పతి వ్యాసుడయ్యను. ఐదవ ద్వాపరంలో సవిత అనువాడు, ఆరవ దానిలో మృత్యువు వ్యాసుడుగా ఉండిరి. ఏడవ ద్వాపరంలో ఇంద్రుడు, ఎనిమిదవ ద్వాపరంలో వశిష్ఠుడు, తొమ్మిదవ 10వ ద్వాపరాలలో క్రమంగా సారస్వతుడు, త్రిధామ అనేవారు వ్యాసులుగా ఉన్నారు. 11వ ద్వాపరంలో ఋషభుడు, ద్వాదశంలో సుతేజుడు, 13వ ద్వాపరంలో ధర్ముడు, 14వ దానిలో సుచక్షువు వ్యాసులుగా ఉన్నారు. 15వ ద్వాపరంలో త్రయ్యారుని, 16వ యుగంలో ధనంజయుడు, 17వ ద్వాపరంలో కృతంజయుడు, 18వ దానిలో ఋతంజయుడు వ్యాసులుగా ఉన్నారు. తర్వాత భరద్వాజుడు వ్యాసుడయ్యను. అతని తర్వాత గౌతముడు, అనంతరం వాచశ్రవుడు, ఆ పిమ్మట నారాయణుడు వ్యాసుడుగా ఉండిరి. 23వ ద్వాపరంలో తృణబిందువు, అతని అనంతరం వాల్మీకి. 25వ ద్వాపరయుగం రాగా, విప్రులారా, ఈ యుగమునందు పరాశరుని కుమారుడైన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడయ్యను. అతడే అన్ని వేదాలను, పురాణాలను లోకానికి ప్రదర్శించినవాడు. పరాశర పుత్రుడు, గొప్ప యోగి కృష్ణద్వైపాయనుడు. నారాయణ రూపుడగు వ్యాసుడు ఈశ్వరుని పూజించి శంకరుని చూసి స్తోత్రం చేసి ఆ దేవుని అనుగ్రహం వలన వేదాలను విపులంగా విభజించెను. తర్వాత వేదాలను పూర్ణంగా అధ్యయనం చేసిన 9 శిష్యులను స్వీకరించెను. జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు, పైలుడు అను 9 ఐదవ వానిగా నన్ను వ్యాసుడు తన శిష్యులుగా స్వీకరించెను. ఋగ్వేదాన్ని పఠించేవాడుగా పైలుని స్వీకరించినాడు ఆ మహాముని. వైశంపాయనుని యజుర్వేదాన్ని ప్రచారం చేయుటకు నియమించినాడు. జైమినిని సామవేద పాఠకునిగా వ్యాసుడు స్వీకరించెను. ఋషిశ్రేష్ఠుడైన సుమంతుని అథర్వవేద పాఠకుడుగా గ్రహించినాడు. ఇతిహాసాలు, పురాణాలు ప్రవచనం చేయుటకు ఆ ముని నన్ను నియమించారు. ఒకటిగా ఉన్న యజుర్వేదాన్ని 4 విధాలుగా అతడు విభజించెను. దాని యందు 4 అగ్నిహోత్రాలు సమూహం ఏర్పడెను. దానితో తర్వాత యజ్ఞం చేసెను. యజుర్వేద మంత్రాలతో అధ్వర్వమను అగ్నిహోత్రం సంభవించెను. దాని యందు 4 అగ్నిహోత్రముల సమూహం ఏర్పడెను. దానితో తర్వాత యజ్ఞం చేసెను. సామవేద మంత్రాలతో ఔద్గాత్రం కల్పించెను. అథర్వవేద మంత్రాలతో బ్రహ్మత్వం ఏర్పరచెను. తర్వాత సత్రమందు ఉద్ధరించి ఋగ్వేదమును ప్రభువు నిర్మించెను. యజుర్మంత్రాలతో యజుర్వేదాన్ని, సామమంత్రాలతో సామవేదాన్ని ఏర్పరచెను. పూర్వం ఋగ్వేదాన్ని ప్రభువు నిర్మించెను. పూర్వం ఋగ్వేదాన్ని 21 భేదములతో వ్యవస్థీకరించెను. 100 శాఖల భేదంతో పిదప యజుర్వేదాన్ని నిర్మించెను. ఆ వ్యాసుడు 1000 శాఖల భేదంతో సామవేదాన్ని కల్పించెను. అనంతరం కుశకేతనుడగు ఆ ముని అథర్వణ వేదమును విభజించెను. వ్యాసుడు 18 భేదములతో పురాణ వాంగ్మయాన్ని సృష్టించెను. పూర్వం ప్రాచీనమైన వేదం 4 పాదములు కలిగి ఉండెను. అన్ని దోషములను శుద్ధి చేయునట్టి ఓంకారం బ్రహ్మ నుండి పుట్టింది. భగవంతుడు సనాతనుడు ఒక వాసుదేవుడు వేదముల చే తెలియబడినవాడు. ఆ పరమపురుషుడు వేదాల చేత గానం చేయబడను. అతనెవడు తెలియనో వాడు వేదవిధుడగును. అతనిని ఎవడు తెలియనో వాడు వేదవిధుడు అనబడను. ఇది మిక్కిలి పరమైన బ్రహ్మం, ఉత్తమమైన ఆనందరూపమైన జ్యోతి. వేదవాక్యముల చేత చెప్పబడిన తత్వం వాసుదేవుడు. అతడే పరమగమ్యుడు. ఎవడు ఇతన్ని తెలియనో వాడు వేదాన్ని తెలిసినవాడు. వేదపరుడైన ముని అనబడను. వేదాలను నిశ్వాసంగా చేసుకున్న పరమపురుషుడు. వేదాతీతుడైన పరమాత్మను వేదజ్ఞుడైన వాడు తెలుసుకొనును. వేదస్వరూపుడైన పరమేశ్వరుడు వేదముల చే తెలియదగిన భగవంతుడు అని తెలియవలను. అతడే వేదరూపుడు, తెలియదగినవాడు. అతన్ని ఆశ్రయించి ముక్తుడగను. పరాశర పుత్రుడైన వేదవ్యాస మహాముని ఈ పూర్వోక్త విధంగా నాశరహితము, అక్షరాత్మకము, ఓంకార స్వరూపము అగు వేదాన్ని, వేదాతీతుడైన పరమాత్మను కూడా తెలిసి ఉన్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.